హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఆర్ట్స్. ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్ లో ఉన్న తంజావూర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మెటీరియల్ గురించి ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ గా చెప్తాను. ఇవి ఫ్యాబ్రిక్ కలర్స్, ఫైబర్ క్యాస్టిల్ కంపెనీవి ఫ్యాబ్రిక్ కలర్స్. మీరు ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫెవిగ్రిల్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి డాట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇవి తంజావూర్ స్టైల్ స్టోన్స్. ఇవి స్టోన్స్ పెట్టుకోవడానికి టూల్ యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఇది మెటాలిక్ గోల్డ్ కలర్. ఇది 3D అవుట్ లైనర్. నేను కోన్ ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని అయితే. అండ్ ఆల్సో మనకు బ్రషెస్ కూడా కావాలి, ఫ్యాబ్రిక్ కూడా కావాలి. సో ఫస్ట్ నేను డిజైన్ అంతా డ్రా చేసుకున్నాను. నీట్ గా డ్రా చేసుకున్న తర్వాత ట్రేస్ చేసుకున్నాను బటర్ షీట్ పైన. ఎలా అంటే ఇలా బటర్ షీట్ తీసుకొని తర్వాత మనకి కింద ఉన్న డిజైన్ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అలా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి నీట్ గా ట్రేస్ చేసేసుకోవచ్చు బటర్ షీట్ పైన. ఇలా ట్రేస్ చేసుకున్న తర్వాత నేను నీడిల్ తీసుకొని మొత్తము హోల్స్ పెట్టేసుకున్నా. డ్రాయింగ్ మొత్తం హోల్స్ పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఇదే ట్రేసింగ్ మెథడ్ యూజ్ చేస్తాను ఫ్యాబ్రిక్ పైన చేసుకోవడానికి. తరువాత ఈ బటర్ షీట్ ని రివర్స్ లో పెట్టుకోవాలి. రివర్స్ లో పెట్టుకొని మనం ట్రేస్ చేసుకోవాలి. మనకి టైలర్ మార్కర్స్ దొరుకుతాయి కదా, ఈ మార్కర్స్ తోని ట్రేస్ చేసుకోవాలి. సో ఒక చాక్ తీసుకొని మొత్తం ఇలా రబ్ చేసుకోవాలి. అంతా రబ్ చేసుకొని ఇలా కొడితే మనకి కింద ట్రేస్ అయిపోతుంది మొత్తం కూడా. ఈ ఎల్లో కార్బన్ పేపర్ కూడా ట్రేసింగ్ కి యూజ్ చేయొచ్చు, కానీ నేను యూజ్ చేయట్లేదు. ఎందుకంటే పెన్ గానీ లేదా పెన్సిల్ తో మనము డ్రా చేసినప్పుడు ఈ పేపర్ అంతా చిరిగిపోతుంది. అందుకనే నేను యూజ్ చేయట్లేదు. మీకు ఈ మెథడ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలా రిమూవ్ చేసినప్పుడు మనకి నీట్ గా ట్రేస్ అయిపోతుంది. ఇది కొంచెం పౌడర్ గా ఉంది కదా, సో స్పాంజ్ తీసుకొని ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్నాను నేను. సో క్లీన్ చేసుకున్న తర్వాత లైట్ గా అయిపోతుంది. సో ఇలా లైట్ గా ఉన్న దగ్గర పెన్ తో డ్రా చేసుకోవచ్చు. నేను డ్రా చేసుకున్నాను, బట్ మీరు చేసుకోకండి. ఎందుకంటే వైట్ పెయింట్ చేసినప్పుడు అదంతా బ్లూగా అయిపోయింది. సో నాకు తర్వాత అర్థమైంది. సో అందుకే వేసుకోకండి. తర్వాత ఇలా మొత్తం వైట్ పెయింట్ అంతా వేసుకోవాలి. సో వైట్ పెయింట్ మొత్తం డ్రాయింగ్ అంతా కూడా కవర్ చేసేసుకోవాలి. వైట్ పెయింట్ ఎందుకు వేస్తామంటే దీనిపైన వేరే కలర్ ఏది వేసినా కూడా మనకి బ్రైట్ గా కనిపించడానికి వేస్తాము. సో ఇక్కడ నేను శారీ మొత్తం గ్రీన్ కలర్ ఉందన్నమాట, అందుకే నేను గ్రీన్ షేడ్స్ యూజ్ చేస్తున్నాను. గ్రీన్ పెయింట్ కార్నర్స్ లో వేస్తూ మధ్యలో వైట్ పెయింట్ వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి మొత్తము. సో ఇలా మొత్తం పెయింట్ అయితే చేసేసుకోవాలి నీట్ గా. వీడియో మొత్తం చాలా ఫాస్ట్ గా ఉంది. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా నాకు కమెంట్స్ లో చెప్పండి. నేను మీకు క్లియర్ గా చెప్తాను మళ్ళీ. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇప్పటి నుండి నేను రెగ్యులర్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు తెలిసిన ఆర్ట్స్ నాతో షేర్ చేయండి కమెంట్స్ లో, అండ్ నాకు తెలిసిన ఆర్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఇలా మొత్తం డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకున్నాను. ఐస్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఐస్ కూడా నేను మొత్తం యాడ్ చేసేసుకున్నాను. 3D అవుట్ లైనర్ పెట్టుకుంటూ దానిపైన నేను స్టోన్స్ పెట్టుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ స్టోన్స్ వచ్చేసి తంజావూర్ స్టైల్ స్టోన్స్ అన్నమాట. ఇవి యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ గా వేరే స్టోన్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇవేంటంటే ఫేడ్ అవ్వవు, అందుకని నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఎక్కడైతే గోల్డ్ ఉంటుందో అక్కడ మెటాలిక్ గోల్డ్ అయితే ఇలా పెయింట్ చేసేసుకోవాలి మొత్తము. అండ్ తర్వాత అక్కడక్కడ మధ్యలో షేడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను రెడ్ కలర్ తో ఇలా షేడ్స్ అయితే ఇచ్చేసుకున్నాను మొత్తము. ఇప్పుడు టోటల్ పెయింటింగ్ మొత్తం కూడా అవుట్ లైన్ చేసేసుకోవాలి నీట్ గా. లాస్ట్ లో వైట్ డాట్స్ అయితే ఇలా వైట్ డాట్స్ పెట్టుకుంటూ డెకరేట్ చేసుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేసిన తంజావూర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్. సో మీకు కూడా ఇలా తంజావూర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శారీస్ పైన, బ్లౌజ్ పైన కావాలంటే నాకు DM చేయండి. మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.